ఒంగోలు నగరంలోని 2వ డివిజన్ కేశవరాజుకుంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 పథకం కింద నిర్మించిన గృహాలు, గృహ ప్రవేశం మరియు నూతన గృహాలకు భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ తామచర్ల జనార్దన్, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య, ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షుడు డారు మదన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, వర్ణం కట్టించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాగ్ని రగిలించగా విఘ్నోపశాంతయే అగచారణపద్మార్తం గచారణమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం శ్రీ మహాగణేశ్వరనామరూపాభ్యాం యా దేవీ స్తుతాం పుంస్తో జయమంగళాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం ప్రాభవః. ఏషా బిందే వృష్యామో హృదయస్థో జనార్దన ఆపదాపమహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరాణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వారిణీరణ్యతాభ్యాం నమః. సజయపురంధరాభ్యాం నమః. వృందదేవసస్తాభ్యాం నమః. శ్రీసీతారామాభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తస్తు. పరమేశ్వరాయ ఆనందమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం ఆగమన్యం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. దేవల గణేష్ మహారాజ్కి, దేవల గణేష్ మహారాజ్కి. సూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజాః షోడశతాన్ నామాని ప్రచుర్యతే విద్యారంభే గోప్రవేశే సంగామే సర్వకార్యేషు విఘ్నస్తస్య అజాయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆంధ్రం పుష్పాన్ దక్షిణాన్ ద్రవ్యామి శామరం బీజయామి నిత్యం దర్శయామి నితం శ్రావ్యామి అజాన్నారోహ్యామి అశ్వాన్నారోహ్యామి సమస్తరాజోపచార ద్రవ్య దేవోపచార పూజ సమర్పయామి. శతమానం భవతి శతాయుష్పురుష శతేంద్ర ఆయుష్యేంద్రియే నదిస్తది ధనం ధాన్యం బహుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ మహాగణపతి సంపూర్ణ అనుగ్రహత ఫలసిద్ధిరస్తు. ఆయుర్వర్ధాం యశోవర్ధాం దీర్ఘమాయు. అందరూ హీనం భక్తి హీనం గుణాధిప మంత్రేనం క్రియాహీనం భక్తిహీనం గుణాధిప శూన్యతాం సంపూర్ణం సదాస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దాసానుయేష్యామి జూమ్ వేసుకోండి. మీరు వచ్చాడు నుంచోండి నుంచోండి నుంచోండి.
ఏ కాడికి అంత అనుకుంటే మనకు అంత వస్తుంది. స్థిరైరంగే స్థివాగం సప్తానభి రసేమ దేవైతం యదాయుః. ఓం శివానమరూపాభ్యాం యా దేవీపురాం మంగళాం లావస్తేషాం జేస్తేషాం తదస్తేషాం ప్రాభవః తేషామిందీవరశ్యామో వృధేస్తు జనార్దన హరికేల శకలాన్నవేద్యం సమర్పయామి. ఓం ప్రణాశ్వరశ్వ మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉత్తరాభోసనం సమర్పయామి. దేవైస్సఖినో భవంతు. నువ్వు ముందు పో, వెనక దొరికి ప్రశాంతంగా ఓం దక్షమ్యో ఉండే కొద్ది స్థలం ఘాతుం యజ్ఞాయ ఘాతుం యజ్ఞపతయే ఐవీకే స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతి భేషజో శందో అస్తు శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. సహస్రశీర్షా వృషః సహస్రాక్ష సహస్రపాద్ భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠ దశాంగుళం ఋషయే వేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యో తదా మృతత్వ శేషానః యథన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమానోధ్యాయాగుష్యమూలః బాధోస్యేహ భవత్ శాసనానశనేపి తస్మాద్విరాడజాయత విరాజోర్గోతః జాతోస్య నిష్యదా పశ్చాత్ పూర్ణో పురః తత్పురుషేణ విశాః దేవయజ్ఞమతన్వత వసంతో అస్య సీతాజ్ఞో రేష్మయిత్వ శరద్నవిః సప్తాస్య సంప్రదాః త్రిసప్తాః సమితాః కృతాః దేవయజ్ఞ వెనక మనం మరి సహస్రశీరుషా వృషః సహస్రాక్ష సహస్రపాద్ శభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠ దశాంగుళం ఋషయే వేదగుం సర్వం యద్భూతం యచ్చభవ్యం తదా మృతత్వ శేషానః యథన్నేన తిరోహతి ఏతావానస్య మహిమా అతో ఛాయాగుష్యమృజః పాదోస్యేహ భవాత్ పునః అతో విశ్వం చక్రామతు శాసనానశనేషి. వేదాహమేదం పురుషం మహంతో ఆదిత్యవర్ణం ధోస్సువారే సర్వాణి రూపాణి చిత్తస్య ధీరః కామాని కృత్వా భిన్నతాస్తే దాతా పురస్తాజ్జరాముహార శక్ర ప్రవిద్వాన్ ప్రసిద్ధ సదస్రః తమేవ విద్యానమృతబోధి నాణ్యపంథా విజితే అయినాయ ప్రజాప్రతిష్ఠితేంతః అజాయమానో బహుధా విజాయతే. మంత్రులు గారు కొంచెం వెనక్కి చదువుకోండి. వెనకోళ్ళు జరిగితే ఆయన దొరుకుతాడు. మంత్రులు గారు వెనక్కి చదువుకోండి. మళ్ళీ అడ్డంలే. శ్రేయం దేవీ బాహువయే శ్రేర్మా దేవీ సుతాం తాం సోస్మితాం హిరణ్య ప్రాకారమాత్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతి పద్మే సతాం పద్మవర్ణాం తామి బాహువయే శ్రియం చంద్రాం ప్రవాసాం యశసా జ్వలంతి శ్రేయం లోకే దేవదుష్టాం ధారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీ
शुक्लामृणे आदित्य वर्णोत्सव जातो वनस्पति क्षोध बिल्वः तस्य बलार्दन्तु मायान्तरायास्य बाह्यलक्ष्मीः उभयजमान् देवसाख्येश्वरावणेन सह प्रातुर्भूतोऽस्मिन् राष्ट्रेऽस्मिन् तीर्थं दन्दधातु मे स्वस्तिमासाम्राज्येष्टां लक्ष्मीं विशाम्यहम् अबोधिम समृद्धिं च सर्वान् नूतने गृहान् गन्धाधारां दुष्टां कृष्णां करीषिणे ईश्वरी सर्वभूतानां तामि मोहये श्रेयो श्रे కొద్దిగా జరగనమ్మా కొద్దిగా అంతేనా అంతేనా కారు బాదురా అంటే ఈ పైకి అనండి ఈ పైకి అన్న అక్షమ్యారావణీమహే ఘాతుం యజ్ఞాయ ఘాతుం యజ్ఞవదయే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిఘాతి వేషయం శం नो అస్తుభ్యపదే శం చతుష్పదే ఓం శాంతి 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 కొద్దిగా వెనక్కి సార్ అది గుడ్ తీసుకో పైకెత్తి ఇంటి ఓనర్ రమ్మనండి ఇంటి ఓనర్ నాకు నిలువు ఫోటో రావుతుంది గడప నుంచి చెట్ట ఏడాలి మీ ఆవిడ లేదా తీబాకండ్రా నీ సెల్ లోపలికి వస్తుంది మీ ఓల్డ్ లేరా ఉంటారు పక్కన వాళ్ళిద్దరు ఇద్దరుంటే ఇద్దరు చేత కట్ చేసి అది గుడ్ అది పంతులు గారు ఆయన పట్టుకొని కట్ చేయండి పట్టుకొని కట్ చేసే వెరీ గుడ్ లక్ష్మీం క్షీరసముద్రరాజధనయాం శ్రీరంగధామేశ్వరీం భాగీభూత సమస్తదేవంతాం లోకైకదీపాంకురాం శ్రీమంతందగడాక్షలబ్ధవిమేంద్రంగాధరాం ప్రాంద్రలోక్యకుటుంబీం సరస్యాముంధేం కుందప్రియాం శ్రీలక్ష్మీవలక్ష్మీం చ ప్రసన్న మమ సర్వదా ఆరాం శోభాశం భీతిముద్రాం కరైర్భంతీం అబలాహసనస్తాం భానార్కకోటివిద్వాం శ్రీత్రంబజేయంపాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శ్రీ సమాధశాంతే శరణ్యే వైష్ణవే దేవి గౌరీ నారాయణీ సర్వలోకైక నాథో రాజాదిరాజాయ ప్రసన్నసాయినే నమో వై వైష్ణవ ఏం సార్ మేయర్ గారికి డి గారు
ఈరోజు మన జిల్లాలో మొత్తం రాష్ట్రం మొత్తం మీద 3 లక్షల గృహాలు పూర్తిగా ఈ రోజు వరకు రాష్ట్రం మొత్తం మీద 3 లక్షల గృహాలు పూర్తిగా ఇవ్వడం జరిగింది గృహ నిర్మాణ సంస్థ ద్వారా. ఈ గృహాలకు సంబంధించి మనకి రాయచోటిలో అన్నమయ్య జిల్లాలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ వాళ్ళు పాల్గొంటున్నారు. అదేవిధంగా మన జిల్లాలో కూడా గౌరవనీయులు శాసనసభ్యులు వారు, కలెక్టర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి జూన్ 2024 తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే బేస్మెంట్ లెవెల్లో ఉంటే లింక్ లెవెల్కి, రూఫ్ లెవెల్కి అట్లా అవి కూడా 11,443 స్టేజ్ కన్వర్షన్స్ చేయడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వం నుంచి 18 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఉండే స్కీము 1,80,000 రూపాయలు. ఆ 1,80,000 రూపాయలతో ఇల్లు నిర్మించుకోవడం కష్టంగా ఉంటుంది. ఇంకొక అదన ఏదున్నా కానీ మీరు సంబంధిత సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డబిలిటీ సెక్రటరీ ఉంటారు, వాళ్ళైనా కలవచ్చు. లేదనుకుంటే హౌసింగ్ ఏఈ ఆఫీస్లో అయినా కలిస్తే మీ పేర్లు దాంట్లో అందరికీ కూడా గృహాలు మంజూరు చేయబడతాయి. ఇళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంతమంది అర్హులయ్యి ఇల్లు కట్టుకుంటా ఉంటారో వాళ్ళందరికీ కూడా పక్కా గృహాలు మంజూరు చేయబడతాయి. కూడా 2.5 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది ఇప్పుడు మంజూరైన వాటికి. ఆల్రెడీ మనకు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో మనకు కొత్త ఇంటికి ఫౌండేషన్ తోడ్పడి ఈ యొక్క మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచంద్ర జనార్దన్ రావు గారికి, అలాగే మన యొక్క ముఖ్య అతిథి అయినటువంటి మన కలెక్టర్ గారికి, మా డిప్యూటీ మేయర్కు, ఉడా చైర్మన్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, మా నగర కమిషనర్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటి అనే ఆసక్తితో విచ్చేసిన ప్రధానికానికి కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మన హౌసింగ్ పీడీ గారు చెప్పారు, ఇప్పటికీ దాదాపుగా మన రాష్ట్రంలో 1 సంవత్సర కాలంలోనే 3 లక్షల ఇళ్ళని పూర్తి చేయడం అంటే చిన్న విషయం కాదు. అర్బన్ ఏరియాస్లో అయితే 2.5 లక్ష మీకు ఇవ్వడము, అంచెలంచెలుగా మీరు ఫౌండేషన్ వేసినప్పటి నుంచి కూడా మరి మీకు స్లాబ్ పడేంత వరకు ఒక రకంగా మీకు ఒక ఆనందాన్ని ఇస్తూ, ఎలాగైనా సరే ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ అనేది మనందరి యొక్క ఆశ. ఎలాంటి ఇల్లు అయినా సరే ఇల్లు అంటూ మనకు ఉండాలి. మనం బయట ఎంత తిరిగి వచ్చినా కూడా ఇంటికి వచ్చి మన ఇంటిలో తలదాచుకోవడం, మన ఇంటిలో నిద్రపోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తారు. అలాంటి సొంత ఇంటి కళను నెరవేర్చే కార్యక్రమంలో మరి మన ప్రభుత్వం ముందుకు వచ్చి అటు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరూ కలిపి మీకు 2.5 లక్షల రూపాయలు ఇవ్వడము, తద్వారా మీకు ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా బాగా కట్టుకోవాలి, ఇంకా పెద్దగా కట్టుకోవాలనుకుంటే ఆ ఉన్న స్థలాన్ని బట్టి మీరు ఇంకా కట్టుకోవడానికి కూడా అవకాశాలు కూడా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కొన్నిసార్లు మేము ఇచ్చిన డబ్బులకి ఇంతవరకే కట్టండి అనేది రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా మీరు ఇంకా కాస్త బాగా పెద్దగా కట్టుకోవడానికి కూడా అవకాశాలు ఇస్తే, మనము ఇల్లు అనేసరికి ఇంకెలాగో కట్టుతున్నాము కాబట్టి బాగా కట్టుకోవాలని అందరూ కోరుకుంటారు. ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్ళి చూస్తే అది 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ ఎంత చక్కగా ఉంది, ముచ్చటగా ఉంది చూడడానికి. ఒక కుటుంబానికి ఇతర పిల్లలు, భార్య భర్తలు బాగా కరెక్ట్గా సరిపోయే ఇల్లు అది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి మరి ఇక్కడ లోకల్గా కూడా ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. మనం చాలాసార్లు మన కలెక్టర్ గారి దృష్టి, ఆర్డీఓ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కొంతమందికి ఇంకా స్థలాలు వాళ్ళు ఉంటున్నారు కానీ వాళ్ళ పేరు మీద లేక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంది. ఆ స్థలం కనుక వాళ్ళ పేరు మీద కానీ పొజిషన్ సర్టిఫికెట్లు కానీ మనం ఇచ్చినట్లయినా, లేదంటే మళ్ళీ వాళ్ళకి ఆ స్థలాన్ని మనం కేటాయించినట్లయితే ఖచ్చితంగా ఇంకా కనీసం మనకి మన యొక్క నగరపాలక సంస్థలను దాదాపుగా 2 నుంచి 3 వేల వరకు ఇల్లు కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు మనం గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళారు. అది కూడా జరుగుతుందని త్వరలోనే ఆశిస్తున్నాము. అలాగైతే మనం చాలా మందికి ఇంచుగా మన ఒంగోలు నగరంలో ఎవ్వరూ కూడా ఇల్లు లేని వాళ్ళంటూ లేకుండా ఉండాలనేది ఆకాంక్ష. అంతేకాకుండా ఇప్పుడు మరి టిట్కో ఇల్లు కూడా రెడీ అవడానికి ఎవరు కానీ ఇంకా ఇళ్ళు లేవు, ఇళ్ళ స్థలాలు లేవు అని అనుకుంటే వాటికి 2 సెంట్లు స్థలం ఇవ్వడానికి కూడా మరి మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుంటున్నారు. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా మరి వారి చేతుల మీదుగా జరగబోతుంది. కాబట్టి
ఇవన్నీ విషయాలు అంటే ఎవ్వరు కూడా ఇల్లు లేని వాళ్ళు అనేది మన ఒంగోలులో ఉండకూడదు, అంతేకాదు మన రాష్ట్రంలోనే ఉండకూడదు అనేది మరి మన సీఎం గారు ఆలోచిస్తుంటే మన ఒంగోలు ఇల్లు లేని వాళ్ళు అంటే ఎవరు ఉండకూడదు అనేది మన ఎమ్మెల్యే గారి యొక్క నా యొక్క ఆకాంక్ష. కాబట్టి ఇది త్వరలో నెరవేరబోతుంది అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ, అలాగే టిట్కో ఇల్లు చాలా మంది మేము డబ్బులు కట్టాము మాకు ఇంకా ఇల్లు రాలేదు అని అడుగుతున్నారు. అలాంటి వాటికి కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు. అది ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అక్కడ, రోడ్లు, డ్రైన్లు, కరెంటు, వాటర్ కనుక ఇచ్చినట్లయితే అది కూడా త్వరలోనే అది పూర్తవుతుంది. దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు దామచర్ల గారు మరి చొరవ తీసుకుంటున్నారు, అది కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఇది కనుక అయితే ఒంగోలు అంతా కూడా అందరూ కూడా మీ యొక్క ఇంట్లో హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క మంచి కార్యక్రమానికి మరి నన్ను కూడా ఆహ్వానించేందుకు మరి హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. దామచర్ల జానపద గారికి, ఒంగోలు మేయర్ బంగారు సుజాత గారికి, ఆర్డీఓ గారికి, అలాగే కమిషనర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా పేరుపేరున కూటమి ప్రభుత్వం తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా పక్కా గృహాలు నిర్మించుకోవాలనేది ఒక ఆశయంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లాలో ఆయన ప్రారంభించడం, ప్రతి నియోజకవర్గాల్లో కూడా అలాగే ఒంగోలులో మనందరం కలిసి ఇక్కడ ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం. ఇల్లు లేని వారికి పక్కా గృహాలు ఇవ్వటం అనేది ఏదైతే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాగ్దానం చేశారు, ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే విధంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నందుకు చాలా సంతోషం. అందరం కూడా ప్రతి ఒక్క ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో అలాగే ఈ కూటమికి వెన్నంటూ ఉండాలని చెప్పి, ఎందుకంటే ఈరోజు నిజంగా మనకు పండగ వాతావరణం. ప్రతి ఒక్క అర్బన్ ఏరియా నుంచి కూడా ప్రభుత్వం 2.5 లక్షలు, అలాగే గ్రామాల్లో 2,89,000 మనకి ఇస్తూ ఈరోజు మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకునే విధంగా మనకి సహకరిస్తున్నారు. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వాలు మాటలు చెప్పినాయి కానీ ఎక్కడ కూడా మనకి అందుబాటులో కానీ ఎక్కడ సంక్షేమ పథకాలు కానీ మనకి ఎక్కడ రాలేదు. పేరు చెప్పినాయి, ఏదైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే కరెంటు బిల్లులో చూపించి తీసేయటం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఇలా కాదు. ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేసిద్దని చెప్పి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి గృహ నిర్మాణ సంస్థ అధికారులందరికీ కూడా, జిల్లా యంత్రాంగం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేసిన మన ప్రీతమ్మ శాసనసభ్యులు ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ రావు గారికి, అట్లాగే జిల్లా కలెక్టర్ రాజాబాబు గారికి, ఉడా చైర్మన్ రియాజ్ గారికి, అట్లాగే నగర ప్రథమ పౌరాలు మేయర్ బంగారు సుజాత గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావులకి, అట్లాగే మదన్ గారికి, కార్పొరేటర్ గాంధీ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే నాటికి అన్నీ కూడా పేద ప్రాంతాల్లో పూరి గుడిసెలతోటి ఉండే పరిస్థితులు. ఆ రోజు వరదలో తుఫాన్లు వస్తే 5 బొంగులు 50 తాటాకులు ఇచ్చే పరిస్థితి ఉండేది. అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా భారతదేశంలోనే పక్కా గృహ నిర్మాణం చేపట్టి ముఖ్యంగా హరిజన గిరిజన వెనుకబడిన వర్గాల్లో గుడిసెలు తీసేసి ఆ రోజు ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ ఉండాలని చెప్పి ఒక సదుద్దేశంతో కిలో బియ్యం 2 రూపాయల పథకం పెట్టడం, అట్లాగే పక్కా గృహ నిర్మాణం ఈ రాష్ట్రం అంతా లక్షలాది పేద ఇళ్ళకి ఇల్లు నిర్మించే కార్యక్రమం ఆ రోజు చేపట్టడం బాగా జరిగింది. అదే పరంపరలో అప్పటి నుంచి ఈరోజు దాదాపు గుడిసెలు లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో రావడానికి కారణం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. అట్లాగే
2014-19 మధ్య కూడా గృహ నిర్మాణానికి పట్టణ ప్రాంతంలో 2,50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరూ కూడా ఎక్కడ ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా స్కాటర్డ్ హౌస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే పేద ప్రజల కోసం ఒక టిట్కో ఇళ్ల పేరుతో G+3 హౌసెస్ లక్షలాది ఇళ్ళు నిర్మించి ప్రభుత్వం అర్ధాంతరంగా పోయిన తర్వాత మీ అందరికీ తెలుసు చింతలు పోయే ఇప్పుడు కొత్తపట్నం పోతుంటే చింతల దగ్గర పాడు పెట్టారు గత 5 సంవత్సరాల నుంచి. అట్లాగే బైపాస్ పక్కన కూడా పాడు పెట్టారు. ఈ లక్షలాది ఇళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేద ప్రజలకి పూర్తి చేసిన ఇల్లు కూడా ఇవ్వకుండా పాడు పెట్టడం జరిగింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు ఇస్తే దాన్ని తగ్గించి 1,80,000కి 1,50,000కి తగ్గించడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా కూడా 2,50,000కి మళ్ళీ పెంచడం జరిగింది. అట్లాగే మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో టిట్కోలో దాదాపు 16,000 ఇళ్ళు శాంక్షన్ చేయించి 1,500 ఇళ్ళు చింతల దగ్గర, అట్లాగే 3,500 ఇళ్ళు ఇక్కడ మన కుప్పల దగ్గర నిర్మించి మిగతాది భూసేకరణ చేస్తున్న సమయంలో ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చిన సందర్భంలో అవన్నీ కూడా వచ్చిన ప్రభుత్వం పాడుపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా 2 సెంట్లు స్థలం ఇవ్వటమే కాకుండా ఇల్లు నిర్మించి 3.5 సంవత్సరంలో పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు సభను ఉద్దేశించి చాలా సంతోషం. ఈరోజు కేశరాజపురంలో ఒక మంచి ప్రోగ్రామ్గా ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు మన హౌసింగ్ పీడీ గారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు కలెక్టర్ గారు రాజాబాబు గారు, అదేవిధంగా ఉడా చైర్మన్ సోదరులు రియాజ్ గారు, మన మేయర్ సుజాత గారు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న గారు, మన కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, కామపల్లి శ్రీనివాసరావు గారు, మదన్ గారు, మన ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారు, కార్పొరేటర్ గాంధీ గారు, అదేవిధంగా మన బుద్ధి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే మనం పోయిన 14-19లో దగ్గర 3,716 ఇళ్ళు ఆ టైంలో కట్టాం. దాంతోపాటు 4,600 టిట్కో హౌసెస్లో కూడా శాంక్షన్ చేయించాం. దాంట్లో పూర్తిగా ఈరోజు 80% టిట్కో హౌసెస్ కూడా కంప్లీట్ చేశాం. అది లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు పట్టించుకోవటం లేదు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టెండర్లు కూడా పిలిచారు. దాన్ని కూడా 2 నెలలు 3 నెలల లోపల అది కనుక కంప్లీట్ చేసుకుంటే అక్కడ 4,500 మంది వరకు అక్కడ కూడా మన వాళ్ళందరూ కూడా ఇవ్వట్టారు. డబ్బులు కట్టారు, ఎవరైతే కట్టారో, ఎవరైతే మన వెనక్కి తీసుకోకుండా అలానే ఉంచారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకే అలాట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మన నియోజకవర్గం వచ్చేకి దగ్గర ఇలా మనకి 400 ఇళ్ళు ఈరోజు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా 7,372 మన జిల్లాకి శాంక్షన్ అయితే దాంట్లో 400 మంది ఈరోజు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. దాంతోపాటు ఈరోజు ఇంకో 260 కొత్తవి కూడా శాంక్షన్ చేశాం. అవి కూడా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత గృహాల్లో ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం. దానికోసం అని చెప్పి ఈరోజు 2.5 లక్షల రూపాయలు ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎవరైనా కూడా మన స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకుంటే తప్పకుండా కూడా మీరు అప్లై చేయండి. ఆల్రెడీ మన పీడీ గారు అయితే వాళ్ళందరినీ కూడా పంపించారు. కింద డోర్ టు డోర్ కూడా వెరిఫికేషన్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసి పెట్టుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా తిరుగుతూ ఉన్నారు. మీరు కూడా మన డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారు, మన బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎవరికైతే కట్టుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టుకునేటట్టుగా అప్లై చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి శాంక్షన్ చేయడానికి ఈరోజు ఉంది. ఈరోజు 2.5 లక్షల రూపాయలు అంటే
ఇంకొక 50,000 60,000 వేసుకుంటే ముందు మన సొంత ఇల్లు ఒక స్లాబ్ తోటి 2 బెడ్రూమ్లతోటి మనం మినిమమ్ మనం ఉండేదానికి వస్తువులతోటి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం ఈరోజు ఈ ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని తప్పకుండా కూడా అందరూ కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వచ్చే లోపల శ్రీనివాసరావు గారు, రమాదేవి వాళ్ళు కూడా ఏడే ఉన్నారు. ఇప్పుడే మన కలెక్టర్ గారు కానీ మేము అందరూ కూడా పోయి వాళ్ళ గృహప్రవేశానికి కూడా పోయి వాళ్ళకి కీ ఇచ్చి అదేవిధంగా ప్రభుత్వం తరఫున బట్టలు పెట్టి ఈరోజు వాళ్ళకు కూడా పూజ చేసుకుని వచ్చాం. అదేవిధంగా కోటేశ్వరరావు అనే అతను ఈరోజు భూమి పూజ చేసుకున్నారు. వాళ్ళు కూడా 2,50,000 వాళ్ళకి అలాట్ చేసి ఈరోజు ఆ భూమి పూజ కూడా కార్యక్రమానికి కూడా మేము అందరూ కూడా పోయించాం. వాళ్ళ 2 కుటుంబాలకు కూడా మనస్ఫూర్తిగా అందరూ తరఫున అభినందిస్తూ ఉన్నాం. వాళ్ళు అదేవిధంగా ఆ స్టేట్ తోటి మిగతా వాళ్ళందరూ కూడా రండి, తప్పకుండా కూడా చేసుకోండి. ఎందుకంటే మన దగ్గరికి ఈరోజు ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు ఏంటి అనేది తిరుగుతున్నప్పుడు ఇప్పుడు కూడా మీరు ఇంట్లో కూడా కట్టుకోవడం కానీ ఏదైనా చేసుకోలేకపోతే ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఏ పథకాలైనా కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మనం సూపర్ 6 పెట్టామో సూపర్ 6లో అన్నీ కూడా ఈరోజు మన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వాళ్ళ చదువుకి ఈరోజు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా పెన్షన్స్ ఈరోజు ఇంకా కొంతమంది తీసేసిన పెన్షన్స్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అవి కూడా తొందరలోనే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి కావాలని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా తొందరలోనే పెన్షన్లు కూడా మొత్తానికి ఇచ్చే విధంగా దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేషన్ కార్డులు కానీ అదేవిధంగా ఈరోజు అన్నదాత చూపింపు కింద 20,000 రూపాయలు రైతులకు కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ఈరోజు మహిళలకి ఆ రోజు ప్రామిస్ చేశారు ఎన్నికలప్పుడు మహిళలకు అందరూ కూడా ఈరోజు ఉచితంగా ఎక్కడికైనా పోవటానికి మన రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా మహిళలకు ఉచితంగా బస్సు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను మనం డీమార్ట్కి వెళ్ళేసి ఆ రోజు జిఎస్టీ దాని మీద వాళ్ళు జిఎస్టీ తగ్గిస్తున్నారో లేదో చూడటానికి అని చెప్పి చెక్ చేయడానికి వెళ్తే ఫుల్ బాగా రష్గా ఉంది డీమార్ట్. ఏది ఇంత రష్గా ఉందని చెప్పి ఇక్కడ కొంచెం డిస్కౌంట్ హోల్సేల్గా ఎక్కువ కొనుక్కొని వెళ్తారు అని చెప్పేసి అడిగితే కొంతమంది మహిళలు ఆడ ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి అడిగాను, ఏ ఊరమ్మా అంటే ఒక ఆమె దర్శనింది. ఏ ఊరు నుంచి వస్తున్నామంటే ఇంకొకరిని అడిగితే వాళ్ళ అద్దంకి పక్కన ఎక్కడి నుంచో వచ్చారు. 3-4 అడిగితే 3-4 కూడా మనకి దగ్గర 60 కిలోమీటర్ల అవతల వాళ్ళు వచ్చి కొంటా ఉన్నారు. ఏంది ఈ సరుకులు కొనడానికి మీరు అంత దూరం నుంచి వచ్చారా, 4,000 అక్కడ లేవా మీ దగ్గర సరుకులు అని చెప్పి అడిగా. ఎందుకయ్యా ఉచితంగా బస్సు ఉంది, బస్సులో వచ్చాం, మీ దగ్గర తక్కువ వచ్చిందంటే ఆ తక్కువతోటి ఇక్కడ కనుక్కొని వెళ్తే 2 నెలలు మన పనికి వస్తుందని చెప్పి ఆ మహిళలు చెప్తా ఉన్నారు. అది చాలా సంతోషం వేసింది. అక్కడికి ఇక్కడికి ఒక 1,000 రూపాయలు మిగిలినా కూడా పేదవాళ్ళకి అది కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళంతా వచ్చి అక్కడ కొనుక్కొని వెళ్ళటం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ పథకాలు కానీ ఏదైనా కూడా ఈరోజు చిత్తశుద్ధితో మేమంతా కూడా పనిచేస్తున్నాం. ఈరోజు మేము 14-19 ఇక్కడ ఉండే మీ అందరికీ కూడా తెలుసు మెయిన్ రోడ్లు కానీ అన్ని రోడ్లు కూడా ఆ రోజు మనం వచ్చి చేసినవి. ఆ తర్వాత 5 సంవత్సరాలు మనం ఎవరు పట్టించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాతే మొత్తం లెక్కలు మనకు అడ్డ రోడ్లు ఏవైతే ఉన్నాయో అడ్డ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా ఏవైతే పెండింగ్లు ఉన్నాయో దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి అన్నీ చేస్తున్నాం. పోయిన కాలంలో చేసిన అప్పులు వాటి వల్ల ఇంకా సంపద సృష్టించడానికి వీటిలన్నిటి కూడా ఇబ్బందులు ఉండి కొంచెం స్లో అవుతూ ఉంది. ఖచ్చితంగా ఈ టర్మ్లో ఈ కేశరాజుపేటలో మొత్తం రోడ్లు కానీ డ్రైన్లు కానీ కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఆడిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మనం చేసే పని ఒక చిత్తూరుతో చేస్తున్నాం. ఎక్కడ పేదవాళ్ళు ఉంటారో ముందు వాళ్ళకి ప్రయారిటీగా వాళ్ళకి చేయాలనేది నా ఉద్దేశం. దానికోసం అని చెప్పి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం. ఏది వచ్చినా కూడా తొందరలోనే మనకి కంప్లీట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇందాక మేము అది కూడా కేశరాజుగుంట మెయిన్ రోడ్డు కూడా అది శ్రీనివాస థియేటర్ అక్కడి నుంచి కూడా ఇక్కడ ముతుమతులు పాడిపోయే వరకు డబుల్ రోడ్డు కూడా దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తున్నాం. దాన్ని కూడా వేసారంటే నీళ్ళు కూడా వాల్యూ పెరుగుతుంది. ఆల్రెడీ మనం రోడ్లు వేసిన తర్వాత అది వరకు 25,000, 50,000 ఉండేది 7 లక్షల్లోకి పోయింది గది వచ్చి. ఇలా గది అమ్మాలంటే అంత రేట్లు పోయింది. ఆ రోడ్లు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత వస్తువులు వస్తే మీకు ఇంకా కూడా పూర్తిగా రేట్లు కూడా వస్తాయి. అదేవిధంగా డెవలప్ అవుతుంది. డెవలప్ అయినప్పుడు అన్ని విధాలుగా కూడా మీకు సౌకర్యాలు పెరుగుతాయని చెప్పి కూడా
మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా ఈరోజు మన సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి గురించి మనం అన్నీ తెలుసు. 10 సంవత్సరాల ముందు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారనే సంకల్పంతో ముందుకు తీసుకెళ్లే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు బీజేపీ కానీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత కూర్చొని ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా మళ్ళా ఈ దగ్గర 10 లక్షల కోట్ల పైన అప్పుల నుంచి మనం బయటపడేది ఎట్లా, మనం ఇచ్చిన పథకాలు కానీ పేదలకు కానీ ఏం చేస్తే బాగుంటుంది. ఈరోజు ఉద్యోగాలు కూడా ప్రతి ఇంట్లో చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. వీళ్ళందరికీ ఎట్లా చేయాలనేది ఒక సంకల్పంతో వాళ్ళందరూ కూడా చేయటం జరుగుతూ ఉంది. తప్పకుండా కూడా ఈరోజు అమరావతి కానీ మన ప్రదేశాలు కానీ అన్నీ కూడా బాగుపడటానికి వాళ్ళు అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఒక్కోటి అన్ని పనులు కూడా పూర్తి అవుతాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం 2 ఇల్లు చూసా, వాళ్ళ భూమి పూజ చేసే వాళ్ళకి సంతోషం చూసాం. అదేవిధంగా గృహప్రవేశం చేసే వాళ్ళ సంతోషం కూడా చూసాం. కాబట్టి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంకా మీరు కూడా అందరూ కూడా సంతృప్తిలో ఉండండి. పిల్లలకు కూడా అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. నేను ప్రతి 3 నెలలకు ఒక జాబ్ మేళ పెడతా ఉన్నాం. కొంతమంది అంతా కూడా ఆ జాబులకి వెళ్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా పిల్లలు చదివిన వాళ్ళని ఖాళీగా ఉంచకండి, ఏదో ఒక పని మీద వాళ్ళని పెట్టండి. ఖాళీగా ఉంటే ఏదో మార్గాలకి చెడిపోవటానికి వస్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదున్నా కూడా ఏదో ఒక పనికి మనకు వచ్చే 25,000 కావాలి, 50,000 కావాలనేది కాదు, 10,000కైనా పంపించండి. ఒక క్రమశిక్షణ ఒక దాంట్లో అలవాటు పడతారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమానికి వచ్చి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల పైచిలుకు హౌసెస్ అన్నీ కూడా ఇనాగ్రేషన్ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ అన్నమయ్య జిల్లాలో ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో అందులో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి సుజాత మ్యామ్కి, అదేవిధంగా ఊడా చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ గారికి, డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ గారికి అండ్ గౌరవ ఏఎంసీ ఒంగోలు చైర్మన్ రాచర్ల వెంకటారావు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మా ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, పీడీ హౌసింగ్, వచ్చినటువంటి ఈ ఒంగోలు ప్రజలకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు. ఎందుచేతంటే హౌస్ అనేది ఆత్మగౌరవానికి సంబంధించింది. సో ఎవరికైనా ప్రతి కుటుంబానికి ఒక మంచి ఇల్లు ఉందంటే కనుక వాళ్ళ సొసైటీలో చాలా గుర్తింపు ఉంటుంది. సో నేను యాక్చువల్గా ఈ కలెక్టర్ కాకముందు హౌసింగ్ నుంచే వచ్చాను. మొన్నటి వరకు కూడా నేను హౌసింగ్ ఎండీగా ఉన్నాను. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో మేము ప్రతి చోట కూడా చెప్పేది ఏంటంటే కంపల్సరీగా మీరు పక్కా హౌసెస్ మీరు కట్టుకోవాలని చెప్తున్నాము. దీంట్లో భాగంగానే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఇస్తున్నటువంటి 1,80,000 రూపాయలు సరిపోవని చెప్పి ఎస్సీస్కి, బీసీస్కి, ఎస్టీస్కి, తర్వాత ఈ ప్రిమిటివ్ ట్రైబ్స్కి ఇస్తున్న డబ్బు సరిపోదు. కాబట్టి మళ్ళీ దీనికోసం వాళ్ళు అప్పు చేయకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు ఒక డెసిషన్ తీసుకుని 50,000 చెప్పిన ఎస్సీస్కి అండ్ బీసీస్కి, 75,000 ఎస్టీస్కి అండ్ ఈ ప్రిమిటివ్ ట్రైబ్స్కి అందరికీ 1,00,000 రూపాయలు చొప్పున పెంచడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనము అంటే అడిషనల్ అమౌంట్ వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే కేవలం ఇప్పుడు మనకి 11,000 హౌసెస్ దీనికి ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఎస్సీస్, బీసీస్, ఎస్టీస్ అందరూ కలిపి సుమారు 11,000 హౌసెస్కి మనకి ఎలిజిబిలిటీ ఉంది. అంటే సుమారు 56 కోట్ల రూపాయలు అదనముగా వాళ్ళకి లబ్ధి వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఓన్లీ 2 కోట్ల వరకనే ఇప్పుడు వరకు కూడా ఉపయోగించుకోవడం జరిగింది. అంటే ఇది ఇంకా చాలామంది ఈ స్కీమ్ని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో నా ఉద్దేశం ఏముందనంటే
ఆల్రెడీ కొత్త స్కీమ్ వస్తుంది, అది 2,50,000 రూపాయలు. దాంతో మ్యాచ్ అవ్వడానికి పాతది ఆల్రెడీ శాంక్షన్ అయిన దాని మీద కూడా అడిషనల్గా ఇస్తున్నటువంటి అమౌంట్ కూడా ఉంది. అంటే కొత్త స్కీము, పాత స్కీము రెండింటిని కూడా ఈక్వల్ చేసి సమానంగా దృష్టిలో చూస్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు కూడా మనం ఎస్సీస్, బీసీస్, ఎస్టీస్ ఇప్పుడు కూడా మనం ఇల్లు కట్టుకోకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడుకోవాల్సి వస్తుంది. సో హౌస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్న మీరు ఇక్కడ ఉంటారు, రేపు పొద్దున్న మీ పిల్లలు ఎదుగుతారు, ఆడపిల్లలు వస్తారు, ఒక పిల్లలు పెళ్లి చేయాలంటే కనుక హౌస్ ఉందా లేదా అని అడుగుతారు. సో ఇవన్నీ కూడా మన గౌరవానికి సంబంధించినటువంటి. సో దయచేసి మీరు అందరూ కూడా కంప్లీట్గా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలా. దానికి కావాల్సిన ఏమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక మీకు ఆల్రెడీ పీడీస్ ఉన్నారు, లోకల్లో పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వీళ్ళతో ఎవరికైనా చెప్పి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ అవైలబిలిటీ లేదా, లేదంటే బ్రిక్స్ అవైలబిలిటీ లేదా, లేకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్ టీమ్ అవైలబిలిటీ లేదా, ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక మేము ఇమీడియట్గా అడ్రస్ చేస్తాము. బట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హౌస్ ఈజ్ ది ప్రైమరీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ. దయచేసి మీరు అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎంత ప్రౌడ్గా ఉన్నారు అని అంటే కనుక ఈరోజు మేము ఒక హౌస్కి వెళ్ళి ఇనాగ్రేట్ చేసాము అండ్ దే ఫీల్ వెరీ హ్యాపీ. సో ఆ ఆనందంలో అతను మేము పిలుస్తున్నా కానీ ఎక్కడో ఉన్నట్టుగా ఉంది. దట్ ఈస్ ద ఎమోషన్ విచ్ వీ అటాచ్ టు ది హౌస్. సొంత ఇల్లు అనేటప్పటికి మనకి ఎట్లా ఉంటుందంటే ఇట్స్ ఎన్ ఎమోషన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ బ్లడ్. సో దయచేసి ఒక్కసారి మీరు ఒక ఇటుకేసి చూడండి, దాని మీద మీకు ఎక్కడ లేనటువంటి వ్యామోహం వస్తుంది. సో స్టార్ట్ చేసే వరకు మనం ఏమనుకుంటామంటే ఏదో కొంత ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లా అనుకుంటాం. అలా అనుకుంటే ఎప్పుడు కట్టలేదు. సో ఒక ఇటుకేసి చూడు, ఆటోమేటిక్గా ఆలోచన కూడా మారుతుంది. సో ఓకే, ఇప్పుడున్న దాంట్లో కొంత సరిపెట్టుకుందాము, కొంత దాచుకుందాము, సరే ఇప్పుడు కొంత కడదాము అంటే వస్తుంది. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందనుకో నలుగురు కూడా అరే ఇంత వర్క్ పెట్టారు కదా కొంచెం చేద్దామని పక్కడు కూడా అంటారు. మీరు ఇలాగే పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటే ఇప్పటికీ ఇల్లు కట్టారు. దయచేసి ఉన్న స్కీమ్ని ఉపయోగించండి. స్టేజ్ వైజ్ అయినా సరే ముందు కన్స్ట్రక్షన్ చేస్తే డెఫినెట్గా సంకల్పంతో చేసిన పని ఏది కూడా వెనకపోదు. కానీ కావాల్సింది ఏంటంటే సంకల్పం. దయచేసి ఈ 56 కోట్లు ఏదైతే అడిషనల్గా గవర్నమెంట్ మనకి ఇస్తుందో, ఎస్పెషల్లీ ఒంగోలులో మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సీఎం గారు ఎందుకు చేపడుతున్నారు అని అంటే కనుక ఒక మెగా ఈవెంట్ కనుక పెట్టి ఇంతమంది 3 లక్షల మంది ఇల్లు కట్టుకునే పరిస్థితులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతమంది కట్టుకుంటున్నారు అని అంటే కనుక అది ప్రజలందరికీ కూడా తెలియాలి. అంటే గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్ ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలిసి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలనే ఒక ఉద్దేశం, మంచి ఉద్దేశంతో అంత పెద్ద కార్యక్రమం అక్కడ జరుగుతుంది. దయచేసి ఇప్పుడైనా సరే మీరు అందరూ కూడా ఈ ఎస్పెషల్లీ ఒంగోలులో అదనంగా ఇచ్చినటువంటి డబ్బులతో పాటు మీరు ఇల్లు కట్టుకోవాలని, దాంతోపాటు మీ ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం పెంచుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా స్టాఫ్కి, అట్ ద సేమ్ టైం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యేస్కి, వాళ్ళ పొలిటికల్ రిప్రజెంటేటివ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆ 7,000 మంచిగా ఈరోజు జరిగిన గ్రోత్. అవును. నాగేంద్ర పైకి ఎక్కింది, పైకి ఇంకో మెట్టు రాఘవాలి శనగరమ్మ మేడం కొంచెం
సార్ చూడరా ఈరోజు 3 లక్షల గృహప్రవేశ కార్యక్రమం సంబంధించి మన ఒంగోలు నియోజకవర్గంలో కేశవరాజగుంటలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంతో పనులు ఒత్తిడి ఉన్నా కానీ వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు